the show. So I చెప్పేసాను అన్ని నేను ఓపెనింగ్ కామెంట్స్లోనే రికార్డ్స్ అన్ని పాయింట్స్ చెప్పాను రిమార్క్స్. ఇప్పుడు కూడా వీడియో చూశారు. ఇలాంటి నేచర్ మీరు నార్సిస్టిక్ లక్షణాల ఆయనలో అని అంటున్నారు కదా, 12 సంవత్సరాల క్రితం ఎలా రీడ్ చేశారు, ఎలా స్టడీ చేశారు ఇవన్నీ అని, అంటే ఇప్పుడు ఇంత చర్చ అవుతోంది? అంటే మనం ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఏంటంటే ప్లీజ్. జనరల్గా చాలామందికి ఆస్ట్రాలజీ అనగానే రాశి ఫలము లేదా సాంప్రదాయ ఉగాది పండుగ రోజు మనము అవమానము, రాజ్యపూజ్యము ఇలాంటి వాటికి మాత్రమే మనము వినడానికి, విశ్లేషించుకోవడానికి పరిమితం అయిపోయాం. కానీ నిజంగా ఆస్ట్రాలజీ అన్నది కేవలం ఒక ఫలిత జ్యోతిష్యం మాత్రమేనా, అంటే ఫలితాలు చెప్పడానికి మాత్రమే ఉపయోగపడేదా అనే టూల్ అంటే మాత్రం ఫలిత జ్యోతిష్యం అన్నది ఓన్లీ ఒక ఛాంబర్ ఆస్ట్రాలజీలో. దట్ ఈస్ నాట్ ద కంప్లీట్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజీ. సో ఆస్ట్రాలజీలో నిగూఢంగా అసలు బేసిక్స్, ఫండమెంటల్స్ అంటూ ఏమైనా ఉన్నాయంటే కూడా అది పూర్తిగా మనిషి స్వభావానికి సంబంధించినవే ఉన్నాయి. ఈ స్వభావానికి సంబంధించిన విషయాలు ఒకవేళ లేకపోయింటే వెస్టర్నర్స్ దీని మీద ఎప్పుడు కూడా ఎటువంటి దృష్టి పెట్టిండే వాళ్ళకు ఇది కేవలం ఒక నమ్మకం అని, ఫలిత జ్యోతిష్యం అన్నది కేవలం ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం అని, ఒక ఇన్స్టింక్ట్ అని, ఒక సబ్జెక్టివ్ అనాలిసిస్ అని వదిలేసిండేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేశారు దీని మీద. సో దీంట్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా మనిషి బిహేవియరల్ ప్యాటర్న్, మనిషి ఆలోచన విధానం ఎట్లుంటుంది, వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయి, వాళ్ళలో బలహీనతలు ఏముంటాయి, ఇవన్నీ కూడా మనస్తత్వానికి సంబంధించినటువంటి అంశాలని చాలా లోతుగా రాశారు. మీరు చూడండి, ఎప్పుడైనా జ్యోతిష శాస్త్రంలో 12 భావాలను ఉంటుంది, కానీ 12 ఫలితాలను ఉండదు. మనం ఫలితాలు మాత్రమే ఎందుకు వింటామంటే ఫలితాలు వింటే మనకు ఒక ఆత్మసంతృప్తి, ఓకే ఈ రోజు బాగాలేదు, ఈ సంవత్సరం బాగాలేదు, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అనేటువంటి ఒక ఆశావాద దృక్పథంతోనే మనం ఉంటాం. కాబట్టి ఫలిత జ్యోతిష్యం ఎక్కువగా పాపులర్ అయింది. అదే మీరు స్వభావం గురించి చెప్పారనుకోండి, అవతల వాళ్ళ అహంకారం దెబ్బతింటుంది. యాక్సెప్టెన్స్ అన్నది మీకు 99% జనాలకు ఉండదు. నీ స్వభావం ఇది, నీ పర్సనాలిటీలో వీక్నెస్ ఉంది, నీ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్ ఇది, ఓపెన్ గా డిస్కస్ చేస్తే యాక్సెప్టెన్స్ ఉండదు. కాబట్టి మీరు ఒక్క పర్సన్ ని కూర్చోబెట్టి మాట్లాడినా వాళ్ళు దాన్ని తీసుకోలేరండి. సో నా సబ్జెక్ట్ రీసెర్చ్ అంతా కూడా ఏంటంటే ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ఆ పర్సనాలిటీ స్ట్రెంగ్స్ అండ్ ట్రైట్స్ని అనాలిసిస్ చేసినప్పుడు నేను ఇంకా చాలా లోతుగా వెళ్ళాను అనమాట. జనరల్గా ఆస్ట్రాలజీలో మీకు ఓన్లీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఇచ్చి వదిలేస్తారు, కానీ వాటిని మీరు సైకాలజీకి మీరు రిలేట్ చేసినప్పుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి అన్నది. జగన్ గారి మీద ఎందుకు స్టడీ చేయాల్సి వచ్చింది? మీరు అంత పర్టికులర్ గా జగన్ గారి మీద ఎందుకు స్టడీ చేసి ఆర్టికల్ ఇచ్చారు? అంటే నేను అందరి మీద రాశానండి. నేను చాలా టాప్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ పర్సనాలిటీస్ మీద, వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీస్ మీద కూడా నేను ఆర్టికల్స్ రాశాను. అవన్నీ కూడా నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఓకే. సో జగన్ గారి విషయంలో ఏంటంటే, జగన్ గారు 2012లో అప్పుడు చాలా పతాక స్థాయిలో, అంటే చాలా పీక్ స్టేజ్లో ఉన్నారు. ఆయన ఆస్పిరెంట్ సీఎం అనేటువంటి స్థాయిలో ఉన్నారు. ఓకే. కానీ అప్పుడు అందరికీ విచిత్రం ఏంటంటే, ఆయన ఎక్కువగా మీడియాతో మాట్లాడేటప్పుడు లాజికల్ క్వశ్చన్స్కి ఫిలాసఫికల్ ఆన్సర్స్ చెప్తారు ఆయన. అంటే డైవర్షన్ అనమాట. మీరు ఒక క్వశ్చన్ లాజికల్గా అడిగినప్పుడు దానికి సిచ్యువేషనల్గా, ర్యాషనల్గా కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పరు ఆయన. అంటే ఫిలాసఫికల్గా చెప్తారు, దాన్ని డైవర్ట్ చేయడము లేకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేయడం లాంటిది ఉంటుంది. అదే తను ప్రశ్నించినప్పుడు ఎదుటి వ్యక్తిని చాలా లాజికల్గా, అది అక్కడ అసందర్భమైనా కానీ దాన్ని లాజికల్గా ఒక మిస్టేక్ ఐడెంటిఫికేషన్ యాంగిల్ దాన్ని రైజ్ చేసే లక్షణాలు మీకు అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో అప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు చూస్తారు. సో అట్ ద సేమ్ టైం నార్సిసిస్టిక్ ట్రైట్స్ వేరు, నార్సిసిస్టిక్ డిజార్డర్ వేరు. ఇది మనం రాసిందంతా కూడా నార్సిసిస్టిక్ ట్రైట్స్ అనమాట. అదే మీరు డిజార్డర్ అనుకోండి, దానికి ఒక క్లోజ్అప్ క్లినికల్ అనాలిసిస్, ఒకటి క్లినికల్ అబ్జర్వేషన్ దానికి చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఈయన మీద నేను చేసిన అనాలిసిస్ ఏంటంటే, ఇతను ఏం మాట్లాడినా, ఎటువంటి ప్రజెంటేషన్ ఇచ్చినా ఐ ఆమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్. అందుకే చూడండి, లాస్ట్ 5 yearsలో ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు అనేది ఇప్పుడు మనకి సామాజిక మాధ్యాల్లో, సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తుంది. సో ఎందుకు అంటే, ఒక నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ లక్షణం ఏంటంటే, ఐ ఆమ్ రైట్, ద వరల్డ్ ఈజ్ రాంగ్. నేను కరెక్ట్, ప్రపంచంలోనే తప్పులు ఎతుకుతారు తప్ప నేను కరెక్ట్గా ఉన్నాను, ఐఎమ్ ద ఫిట్టెస్ట్ పర్సన్. నేను ఎవరు